సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనం చూడబోతుంది ఏంటంటే హోండా CB300F అనమాట. ఆల్రెడీ బండిని చాలాసేపు డ్రైవ్ చేశాను ఇప్పటి వరకు. సో సిటీలో డ్రైవ్ చేశాను, హై స్పీడ్స్ డ్రైవ్ చేశాను. సో ఈ బండిలో ఉన్న ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ ఈ బండి ప్రైస్ ఇవన్నీ అయితే డీటెయిల్స్ అయితే తెలుసుకున్న వీడియోలో. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం దీనికి ఫ్రంట్ టైర్ విషయానికి వచ్చేది మనకి 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారనమాట. 110/70 ఇది రేడియల్ టైర్ అనమాట. R17 రేడియల్ టైర్. అండ్ బ్రేక్ విషయానికి వచ్చేది మనకి ఫ్రంట్ 270mm ఎంతో ఉంది. డిస్క్ బ్రేక్ వస్తుంది అండ్ దీంతోపాటు ABS ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి నిసిన్ క్యాలిపర్స్ ఉంటాయి అనమాట. మన హోండాలో మ్యాక్సిమం అన్ని నిసిన్ క్యాలిపర్స్ చూస్తాం కాబట్టి ఇందులో కూడా నిసినే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి షాంపెన్ గోల్డ్ కలర్లో USD సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా మనకి శోభా కంపెనీ నుంచి. శోభా అయితే మనం రీసెంట్గా చాలా వరకు వెహికల్స్లో చూస్తాం, ఎక్కువగా TVS వాళ్ళు వాడుతూ ఉంటారు. సో హోండా వాళ్ళు కూడా వాళ్ళ ప్రీమియం బైక్స్లో అయితే ఇదే సస్పెన్షన్ యూజ్ చేస్తారనమాట. అండ్ ఫ్రంట్ మడ్గార్డ్ విషయానికి వస్తుంది మనకి డ్యూయల్ టోన్ మడ్గార్డ్ వస్తుంది. అండ్ ఫ్రంట్ ఇది చూసుకుంటే మనకి రెడ్ కలర్, ఏదైతే బాడీ కలర్ ఉందో దాని కలర్లో మనకి ఫ్రంట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ABS అని చెప్పేసి మెన్షన్ చేసింది. అండ్ ఇంకా ఫ్రంట్ లైటింగ్ విషయానికి వస్తుంది మనకి డ్యూయల్ పవర్ LED హెడ్ ల్యాంప్తో వస్తుంది అనమాట, లో బీమ్ అండ్ హై బీమ్. అండ్ మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఇందులో LED టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా సైడ్లో చూసుకుంటే ఇది మనకి పెద్ద ట్యాంక్ అయితే ఉందన్నమాట. అండ్ దానికి ఎక్స్టెన్షన్స్ మనకి ఏవైతే ట్యాంక్ స్టౌట్స్ ఉన్నాయో ఇవి కూడా కొంచెం పెద్దగా మనకి ఏంటంటే ఆ లుక్ అయితే ఎలివేట్ చేస్తున్నాయి అనమాట. ఇక్కడ మనకి CB300F అని చెప్పేసి రాసింది. ఇది మనకి ఏంటంటే మ్యాక్సిమం హార్నెట్ లుక్కే ఉంటుంది అన్నమాట దీనిది కూడా. అండ్ ఇంకా ఇంజన్ విషయానికి వచ్చేది మనకి 293cc ఇంజన్. అండ్ ఇందులో చూసుకుంటే మనకి 24.4 PS పవర్ ఉంటుంది అండ్ 25.6 Nm టార్క్ ఉంటుంది. ఇందులో మనకి టార్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో నేను అదే అబ్జర్వ్ చేశాను అనమాట. ఇది ఏంటంటే మీకు ఇనీషియల్ అనేది చాలా బాగుంది బండిలోని. సో ఒకవేళ మీరు సిటీలో ఎక్కువగా తిరిగే వాళ్ళైతే మీకు ఇంజన్ చాలా బాగుంటుంది, ట్రాక్టబుల్గా కూడా ఉంది. అండ్ ఈ బండి వెయిట్ కూడా ఇది మనకి 152 kgs ఎంతో ఉంటుంది. సో వెయిట్ కూడా ఇది మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు, ఈజీగా ట్రాక్ చేయొచ్చు అనమాట. మనం సిటీలోని ఆల్రెడీ డ్రైవ్ చేసిన కాబట్టి చెప్తున్నాను, మీరు షార్ప్ టర్నింగ్స్ తీసుకున్నప్పుడు కానీ లేదంటే బండిని రొటేట్ చేసినప్పుడు కానీ చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది అనమాట. ఇది మనకి 300cc వెహికల్ అయినా సరే కొంచెం లైట్ వెయిట్గానే ఉంది. అండ్ ఇది మనకి బ్యాక్ బ్రేక్ అండ్ ఇది వస్తారు మనకి డ్రైవర్ ఫుట్ రెస్ట్. సో బ్రేకింగ్ అనేది ఇందులో బాగానే ఉంది కానీ ఎందుకో కొంచెం బ్యాక్ బ్రేక్ అనేది కొంచెం నాకు ప్రాబ్లం అనిపించింది. మేబీ బండి ప్రాబ్లం ఏమో, సర్వీసింగ్ అయితే చేయించాలి అనుకుంటాను. అండ్ ఎగ్జాస్ట్ చూసుకుంటే మనకి నార్మల్గా సైడ్ ఎగ్జాస్ట్ వచ్చింది, అండర్ బెల్లి రాలేదు. అండ్ ఎగ్జాస్ట్ కూడా నార్మల్గానే ఉంది, ఒకసారి వినిపిస్తాను అండి. సో విన్నారు కదా, ఎగ్జాస్ట్ అయితే మీకు మరీ అంత లౌడ్ ఏం లేదు. నార్మల్గా ఏవైతే మనకి రెగ్యులర్ వెహికల్స్ వస్తుంటాయో 200cc 150cc సేమ్ అలాగే ఉందన్నమాట. పెద్ద నాయిస్గా అయితే ఏం లేదు. అండ్ ఇందులో చూసుకుంటే మనకి స్వింగ్ ఆర్మ్ నార్మల్ బాక్స్ స్వింగ్ ఆర్మ్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 220mm డిస్క్ బ్రేక్ అనమాట. అండ్ ఇందులో కూడా మనకి సింగిల్ పిస్టన్ నిసిన్ క్యాలిపర్ అయితే వస్తుంది ఫ్రంట్ వచ్చినట్టుగానే. ఫ్రంట్ మనకి డబల్ పిస్టన్ ఉంటుంది, ఇందులో చూసుకుంటే మనకి సింగిల్ పిస్టన్ ఉంది, అంతే తేడా. అండ్ రియర్ సైడ్ టైర్ చూసుకుంటే మనకి 150 సెక్షన్ ఇచ్చారనమాట. ఇది 300cc కాబట్టి మనకి 150/60 R17 రేడియల్ టైర్స్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇందులో మనకి రేడియల్ టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలైవల్ డిజైన్ కూడా పర్లేదు, ఓకే బాగానే ఉంది. అండ్ రియర్ సైడ్ లుక్ అయితే ఎలా ఉంటుంది మీకు ఏంటంటే ఒక హార్నెట్ అయితే ఉంటుందో సేమ్ ఆ టైప్ లుక్కే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ వచ్చేసరికి మనకి ఏదైతే CB300R ఉంది కదా సేమ్ దాంట్లో ఉన్న టైల్ ల్యాంపే ఉంటుంది అనమాట. అండ్ దీనికి స్ప్లిట్ గ్రాబ్ హ్యాండ్లో వచ్చింది. అండ్ సీట్ కూడా మనకి స్ప్లిట్ సీట్ వచ్చింది. సీట్ పర్లేదు బాగానే ఉంది, కుషనింగ్ అదినా. అండ్ సైడ్లో చూసుకుంటే దీనికి మనకి సారీ గార్డ్ ఇచ్చారు కానీ ఏదైతే మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ ఉంటుందో అది లేదు. అండ్ బ్యాక్ సైడ్ పిలియన్ ఫుట్ రెస్ట్ ఉంది. అండ్ ఇంకా గేర్స్ విషయానికి వస్తుంది మనకి 6-speed గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ను కూడా యాడ్ చేశారు. అండ్ సో హైవే ఎక్కినప్పుడు కూడా ఇది మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే ఇందులో మనకి 6-speed గేర్ బాక్స్ ఉంది, మనకి ఇది 4-valve ఇంజిన్తో వస్తుంది. దాంతోపాటు ఇది మనకి ఆయిల్ కూలింగ్ ఉంది కాబట్టి పర్వాలేదు, ఎందుకంటే ఇది మనకి మరీ అంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ కాదు కాబట్టి ఇందులో మనకి ఆయిల్ కూలింగ్ ఇచ్చారు. సో ఆయిల్ కూలింగ్ అయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకి ఇంజిన్ దగ్గర కౌల్స్ ఉన్నాయి. అండ్ ఇది చూసుకుంటే మనకి సైడ్ స్టాండ్తోనే వస్తుంది అనమాట, సెంటర్ స్టాండ్ అయితే దీనికి ఇవ్వలేదు. ఇది మనకి అరౌండ్ 177mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. సెంటర్ స్టాండ్ ఇవ్వాల్సింది బట్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే ఇది మనకి లైట్ వెయిట్ బండి. సో మనకి సెంటర్ స్టాండ్ తీసుకోవడానికి కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇవ్వాల్సింది, బట్ ఇందులో అయితే మనకైతే మిస్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ విషయానికి వచ్చేది మనకి 5-step అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్తో అయితే వస్తుంది అనమాట రియర్లో. సో ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకి లుక్ అయితే చూడడానికి చాలా బాగుంది అనమాట, పెద్ద వెహికల్ లాగా. ఒకసారి కూర్చొని చూపిస్తున్నాగండి. సో కూర్చొని చూస్తారా, సో కూర్చుంటే మనకి ఇది కొంచెం పెద్ద ట్యాంక్ లాగా ఉంది, ఏదైతే మనం MT-15 నాట్లో చూస్తాం కదా పెద్ద సైజ్ ట్యాంకు అలా అయితే ఉందన్నమాట. బాగుంది. మనకి ఏంటంటే ఇక్కడ పొజిషనింగ్కి లెగ్ పెట్టుకోవడానికి పొజిషనింగ్ కూడా చాలా బాగుందన్నమాట.
అండ్ ఇంకా హ్యాండిల్ బార్ కూడా మనకి పర్లేదు బాగానే ఉంది, ఈజీగా మనకి ఏంటంటే సిటీలో డ్రైవ్ చేయడానికి బాగుంది. అండ్ దీనికి ఏంటంటే బై డిఫాల్టే హ్యాండిల్ బార్ రైజర్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీరు. సో హ్యాండిల్ బార్ అయితే మనకు కొంచెం రైజ్ ఉంటుంది. అండ్ ఇంకా ట్యాంక్ విషయానికి వస్తుంది మర్చిపోయాం మనం, ఇదేంటంటే మనకి 14.1 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి అరౌండ్ ఒక 30 kmpl వరకు వస్తుంది అనమాట మనం మామూలుగా నీట్గా డ్రైవ్ చేసుకుంటే. అండ్ కీ కూడా దీనికి ఏంటంటే ఆన్ ట్యాంక్ వస్తుంది. సో నార్మల్గా ఏంటంటే మనకి హ్యాండిల్ బార్ దగ్గర వస్తుంటుంది కీ, కాకపోతే దీనికి ఏంటంటే మనకి ట్యాంక్ మీద అయితే కీ వచ్చిందనమాట. అండ్ ఇంకా హ్యాండిల్ బార్ బటన్స్ విషయానికి వస్తే ఇది మనకి కంట్రోల్ బటన్స్, ఇది మనకి హార్న్, అండ్ ఇది వచ్చేసరికి టర్న్ ఇండికేటర్. సో హార్న్ మనకి పైన ఇచ్చారు, టర్న్ ఇండికేటర్ కిందన ఇచ్చారు. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కొత్తగా ఎవరైనా వాడుతున్న వాళ్ళు ఉంటే. అండ్ ఇక్కడ చూసుకుంటే పాస్ స్విచ్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇలా ఇటుపక్క వచ్చేస్తే ఇక్కడ మనకి ఇంజిన్ ఆన్ ఆఫ్ ఉంది, హజార్డ్ బటన్స్ ఉంది, అండ్ ఇది మనకి ఇంజిన్ ఆన్ చేయడానికి. అండ్ ఒకసారి డిస్ప్లే చూద్దాం, బండి ఒకసారి ఆన్ చేద్దాం. సో డిస్ప్లే చూడండి, మీకు అవుట్డోర్లో కూడా విజిబిలిటీ అయితే బాగానే ఉంది. చాలామంది అన్నారు, అంటే నేను కూడా కొన్ని రివ్యూస్ చూసాను అనమాట, అవుట్డోర్ విజిబిలిటీ అంత బాగాలేదని. కాదు బాగానే ఉంది, నాకు ఈజీగా ఎండ్లో కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట డిస్ప్లే. చూడొచ్చు ఇక్కడ మీరు టాకోమీటర్ ఉంది, అండ్ ఇక్కడ మీకు ఫ్యూయల్ గేజ్ ఇక్కడ ఉంది, స్పీడోమీటర్, టైమ్, ఇక్కడ ట్రిప్ డీటెయిల్స్, ట్రిప్ బి ఉంటాయి కదా అవి. అండ్ ఇక్కడ కిలోమీటర్స్. ఒకసారి ఇవి ఏమైనా రివర్స్ బటన్ నొక్కితే ఏమవలే, ఇంకేమైనా నొక్కి చూద్దాం. ఓకే, ఇవి అప్ అండ్ డౌన్ ఉన్నాయి కదా, ఇవి నొక్కితే మారుతుంది. ఇక్కడ చూద్దాం. యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ నాకు తెలిసి డిస్టెన్స్ టెంప్టీ అనుకుంటా, ఇది యావరేజ్. బ్యాటరీ వోల్టేజ్, సో ఇవే పెద్దగా ఏం లేవు. అండ్ ఇందులో ఏంటంటే మనకి కొత్తగా బ్లూటూత్ ఫీచర్స్ కూడా యాడ్ చేశారనమాట. ఏంటంటే మనం బండిని బ్లూటూత్ కంటే మీరు ఒకవేళ హెడ్సెట్ పెట్టుకున్నారు అనుకోండి, బ్లూటూత్ హెడ్సెట్ అది పెట్టుకొని మీరు ఒకవేళ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా మీకు ఈ బటన్స్ ఉంటాయి కదా, బటన్స్ నుంచి మీరు ఎంటర్ నొక్కి మీరు కాల్స్ అయితే మాట్లాడవచ్చు. ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ మెసేజ్ వచ్చినా సరే దీని నుంచి మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు వాయిస్ టైప్తో, అంటే మీరు వాయిస్లో మెసేజ్ చెప్తే అది అక్కడ టైప్ చేసి మీకు మెసేజ్ కూడా పంపిస్తుంది అనమాట. సో ఇందులో ఈ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. అండ్ ఇందులో మనకి ఇక్కడ 2 బటన్లు ఉన్నాయి. సో ఇవి కూడా మనకి సెట్, అదే మనకి ఆ బటన్స్ ఏవైతే వర్క్ చేస్తున్నాయో ఇవి కూడా మ్యాక్సిమం అవే వర్క్ అనుకుంటా. ట్రిప్ 1, ట్రిప్ బి, ఓడోమీటర్, సో వాటికే మ్యాక్సిమం ఇవి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్ది, ఏబిఎస్ మోడ్, హై బీమ్, లో బీమ్ది, ఇంజిన్ మాల్ ఫంక్షనింగ్, న్యూట్రల్, టార్క్ అసిస్ట్, వీటికి అనమాట. సో అన్నీ మనకి ఇక్కడ వార్నింగ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇందులో మ్యాక్సిమం ఏంటంటే మనకు ఒక కమ్యూటర్ బండికి కావాల్సిన ఫీచర్స్ అన్ని ఇందులో ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు అండర్ 2 lakhs లోపు ఒక ఏదైనా మంచి పవర్ఫుల్ వెహికల్ చూస్తున్నారు అనుకుంటే డెఫినెట్గా దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. సో ఈ బండి ఏంటంటే మనకి 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి రెడ్ కలర్, అండ్ ఇంకోటి బ్లాక్ గ్రే ఉంటుంది, ఇంకో కలర్ ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే బ్లూ కలర్. సో 3 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. రెడ్ కలర్ చూడడానికి చాలా బాగుంది, అండ్ బ్లూ కూడా బాగానే ఉంటుంది. అది మీ ప్రిఫరెన్స్, ఇంకా మీ కలర్ ఏంటనేది మీ ప్రిఫరెన్స్. అండ్ ఇది ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ వచ్చేసరికి నాకు తెలిసి 2,05,000 ఎంత పడుతుంది, 2,05,000 ఎంత పడుతుంది ఎగ్జాక్ట్ ఆన్ రోడ్. ఆ ప్రైస్కి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మోటార్ సైకిల్ అండ్ అండర్ రేటెడ్ మోటార్ సైకిల్. సో ఈ బండి గురించి నాకు తెలిసి ఎవరు హైలైట్ చేయట్లేదు, ఎందుకు నాకు అర్థం కావట్లే. అండ్ ఈ బండిలో పర్ఫార్మెన్స్ కూడా పర్లే, కాకపోతే ఇంజన్ కొంచెం రిఫైన్మెంట్ అయితే ఉండాలి. ఇంజన్ కొంచెం రిఫైన్మెంట్ చేసినట్టయితే ఆ ప్రైస్కి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మోటార్ సైకిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో మనకి మ్యాక్సిమం ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ కానీ, మనకి టైర్స్ కానీ, లేదంటే స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ కానీ మ్యాక్సిమం ఇందులో అన్నీ ఉన్నాయి. ఏదైతే మన కమ్యూటర్ వెహికల్స్ కావాలో ఆ మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ మీరు షోరూమ్కి వెళ్ళాక ఈ బండిని టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీరైతే డిసైడ్ అవ్వండి ఒకవేళ తీసుకోవాలో వద్దా అనేది, ఓకేనా. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తుంది మనకి అరౌండ్ 2,05,000 ఎంత పడుతుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ అది కావాలనుకుంటే మనకి విశాఖపట్నం హోండా బిగ్ వింగ్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ అడ్రస్ అండ్ నెంబర్స్ అవన్నీ ఇస్తాను, అక్కడ నుంచి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్.